ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే ఏమి ఆలోచిస్తారో తెలుసా? 100లో 99 మంది గతం గురించి తప్పకుండా బాధపడతారు. అవునా? గడిచిపోయిన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా చిన్నతనంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళమని చెబుతారు. ఇంకా చిన్నతనంలో బాధలు కష్టాలు లేవు, అప్పుడే బాగుండేదని చెప్పుకుంటారు. అవునా? తర్వాత భవిష్యత్తులో అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ క్షణం నీకు ముఖ్యమని తెలుసుకోలేరు. ఈరోజు ఎలా ఉండాలి, ఈ క్షణం ఎలా ఉపయోగించుకోవాలని అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు చేసే పనుల వల్ల మనకు ప్రయోజనం ఉందో లేదో ఆలోచించాలి. అంతేగాని గడిచిపోయిన జీవితం గురించి ఆలోచిస్తూనే అందరూ ఎక్కువగా బాధపడేది గడిచిపోయిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు. ఆ సమయంలో వారితో బంధం కట్ చేసి ఉంటే జీవితం అద్భుతంగా ఉండేది. ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కానీ గడిచిన కాలం ఒకప్పుడు ప్రస్తుత క్షణమే. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఆధారపడతాయి. అవునా? జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఒకసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది. అలా అని ప్రతిసారి చెడు జరుగుతుందని అనుకుంటే కష్టమే సుమి. అవునా? ప్రస్తుతంలో మనం జీవించే విధానంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం తర్వాత క్షణం గతమే అవుతుంది. అందుకే ప్రస్తుతంలో నువ్వు జీవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటావు. లేదంటే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అవునా? ఒక రైతు మాత్రమే ప్రస్తుత కాలంలో బతుకుతాడు. చినుకు పడడానికి ముందు పంట పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి, ఏమి విత్తనాలు వేయాలని ముందుగా ఆలోచించుకుంటాడు. ఒకరోజు పంటకు ముందు స్ప్రే చేయటం లేట్ అయితే పంట నాశనం అవుతుంది. అందుకే రైతు ఏ సమయంలో ఏమి చేయాలో అదే చేస్తాడు. అంతేగాని ఈ విత్తనాలు పండుతాయా లేదో అని ఆలోచించడు. ఈరోజు వాస్తవం, రేపు భ్రమ. కాబట్టి రేపటి వరకు ఏ పనిని వాయిదా వేయకండి. మిమ్మల్ని బాధపెట్టిన వాని గురించి ఆలోచిస్తూ బాధపడడం చేయవద్దు. రేపేమవుతుందోనని బెంక కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రమే దేన్నైనా నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, ఏదో జరిగిపోయిందని బాధ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనతో మనశ్శాంతిని చంపుకోకూడదు. అందుకే గడిచిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం మాత్రమే నీది. ఈరోజు ఈ క్షణం ఆస్వాదించు.